ఆనంద కిత్తనయనయ్యప్ప స్వామియే ఆలను ధరించిన వెంటనే నియమాలు చక్కగా పాటించి ఎవరి ఆశ్రమ గణేష్ Hey guys, welcome back my channel Danu Edu. ఈరోజు ముచ్చటేంటంటే నేనైతే అయ్యప్ప మాల చేసుకోవడానికి అయితే కరీంనగర్లోనే అయితే భగత్నగర్లో ఉన్న కర్నాల అయ్యప్ప టెంపుల్కి అయితే మేము వచ్చేసినాం మా సాములతోటి. ఇవాళ అయితే మా వింజపల్లి సాములతోటి అయితే మేమైతే వచ్చి ఇప్పుడైతే మాల వేసుకుంటున్నా. నేనైతే 5th టైం ఇది మాల వేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మా సాములు అయితే అందరూ వెయిట్ చేస్తే లోపలికి అయితే పోతున్నాం. పోయి అయితే మాల వేసుకొని కంటిన్యూ అయితే మేము చూపిస్తాం. చివరాకి కార్తీక మాసంకి అయితే మాలలు స్టార్ట్ అవుతాయి. కార్తీక మాసమంట కన్యస్వామి పండగంట. కార్తీక మాసమంట కన్యస్వామి స్టార్ట్ అయింది. మాది ఈసారి లేట్ అయింది. పోయినసారి అయితే కార్తీక మాసానికి అయితే నేను మాల అయితే వేసుకున్నా. గాయస్ మీరు చూసుకున్నట్లయితే 501 రూపాయలతో అయితే మొత్తం సెట్ వస్తుంది. ఏంటంటే మాలలు, 2 కాండ్వాలు, 2 తువ్వాలలు, 2 పాయింట్లు, 2 అంగీలు, 2 ఇన్నర్స్ డయర్లు ఇవన్నీ వస్తాయి 501 రూపాయలకి. వచ్చే ఉంటే తీసుకోర్రి. సో మేమైతే ఇప్పుడైతే మాలలు అయితే తీసుకుంటున్నాం. మా కన్యాస్వామికి అయితే ఇప్పించేసినాం. ఇచ్చినాం. సో ఇప్పుడు నేను తీసుకొని అయితే పోయేది ఉద్దేశం. మనకు ఎగ్జాక్ట్లీ అయ్యప్ప టెంపుల్కి ఆపోజిట్లో ఈ షాప్ అయితే ఉంటుంది. 1501 రూపాయలు అయితే సెట్ మొత్తం ఇస్తారు. గైస్ మీరు చూసుకున్నట్లయితే మేమైతే మాల అయితే తీసుకొని వచ్చి ఇక్కడ స్నానాలు అయితే చేసాం. స్నానాలు చేసి డ్రెస్ పోయినాక మన మాలలు అయితే ఇవ్వాలి ఇస్తాం. మన గోత్రం చెప్పేసి అక్కడ పెడతారు. అయ్యా స్వామికి గురుస్వామి అయితే మనల్ని అయితే పిలుస్తారు. మన గోత్రంతో మన నేమ్ తోటి పిలుస్తారు. పిలిచినప్పుడు పోయి మనకు మాల వేస్తారు. మాల వేసి దర్శనం చేసుకొని అయితే మనం పోవాలి. సో ఇప్పుడైతే మా సాములు అందరం అయితే మేమైతే స్నానాలు చేసి అయితే రెడీ ఉన్నాం. సో అందరం ఒకసారి పోయి అయితే అది మాలలు ఉపమాలలు పెట్టేసి అయితే మేమైతే వెళ్తాం. అక్కడికి చూసుకుని మామూలు అయితే రెడీ అవుతుంది. ఇవాళ మాల వేసుకున్నాను కదా చింతల అది ఇక్కడ మన పేర్లను మన గోత్రం అయితే చెప్పాలి. ఇక్కడ నుంచి టెంపుల్ కాడ తీసుకోవచ్చు. తీసుకుపోయితే అక్కడైతే మనం అయితే పిలుస్తాం. మన నేమ్ మనం గోత్రం పిలిచినప్పుడు మనం పోయి అయితే మాల అయితే వేసుకుంటాం. మన గోత్రం అయితే మనకైతే మాల వేసుకుంటాం. మాల వేసినాక తెలియక అయ్యప్ప మన్నించయ్యా అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప. టెంపుల్ అయితే డెవలప్మెంట్ అయితే చేస్తారు. సో అందుకే పోయినసారి అంటే ఇందులో ఉండే మొత్తం ఈసారి డెవలప్మెంట్ చేయడం వల్ల అయితే అంతలా అటు పెట్టి చూడండి. ఒకసారి మీ టెంపుల్ అయితే కావాలని చూడండి. అలంకార ప్రియనుని శబరి పీఠనే ఆనంద కిత్తనయనయ్యప్ప స్వామియే ఆలను ధరించిన వెంటనే నియమాలు చక్కగా పాటించి ఏ రూపము కనవండా స్వామి రూపమునే భావించి యాత్ర పూర్తి చేసుకోగలడు. స్వామియే నేను చెప్పిన మంత్రాన్ని జ్ఞానముద్ర, శాస్త్రముద్ర, గురుముద్ర, నమామ్యహం, నవముద్ర, శుద్రముద్ర, రుద్రముద్ర, నమామ్యహం, శాంద్రముద్ర, సత్యముద్ర, పదముద్ర, నమామ్యహం, శబరి ఆశ్రమ సత్యేన
ముద్రాపాతు చితాపిమా గురుదక్షిణయ పూర్వం తస్య అనుగ్రహ కారిణి శరణాగత ముద్రాద్యం తన్ముద్రా ధారయాం అహం చినుముద్రా కేసరి ముద్రా భద్రముద్రా నమామ్యహం శబరి ఆశ్రమ ముద్రాయై నమస్తుభ్యం నమామ్యహం స్వామియే 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 మాలధారణం నియమాల తోరణం మాలధారణం నియమాల దీనుల దొరవు అని మండల దీక్షకుని నీగిరి చేరు మందర కుసుమార్చితాయ మహాబలాయ మహోత్సాయ మహాపాప వినాశ భగవాన్ చరణం భగవతి చరణం 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 అయ్యప్ప அள்ளிக்கட்டு கல்லும் முள்ளும் சுவாமியே అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళడం కానీ అయ్యప్పని సేవించడం కానీ చేస్తే మీరు నమ్మండి, నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, మీ వంశం తరించిపోగలిగినంత గొప్ప స్థితిలోకి మిమ్మల్ని ఆయన ఎత్తేస్తాడు. శరణమయ్యప్ప சுவாமியே ஐயப்பா சுவாமி அப்பா ஐயப்பா சரணம் அப்பா ஐயப்பா சுவாமி నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి. స్వామి శరణం స్వామి ఇప్పుడైతే మాలైతే వేసుకున్నాం. మాలేసుకుని వచ్చి అయితే మీరైతే కొబ్బరికాయ అయితే వస్తుంది. తర్వాత అయితే టెంపుల్ అయితే ఒకసారి దర్శనం చేసుకుని అయితే మా స్వాములు ఉన్నారు, మా స్వామితో కూడా మాట్లాడుతున్నారు. స్వామి శరణం. ఈరోజు కరీంనగర్ అయ్యప్ప దేవాలయంలో గురుస్వామి చేతుల మీదుగా మా ఇంజపల్లి గ్రామ అయ్యప్ప స్వాములు 10 మంది స్వాములు ఇలా మాల వేసుకోవడం జరిగింది. స్వామి ఈ 41 రోజు దీక్ష కూని మేము శబరిమల యాత్రకు 3వ తారీఖు 1వ నెల 3వ తారీఖు నాడు మేము శబరిమల వెళ్తున్నాం. స్వామి ఇరుములు కట్టుకుని ఈ రోజు నుంచి నియమ నిష్టలతో అయ్యప్ప స్వామినే నిత్యం అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ స్వామి శరణ కోసం మధ్యలోనే మేము ఉంటామని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి స్వామి శరణమయ్యప్ప. మేము ఇప్పుడైతే అయ్యప్ప టెంపుల్లో అయితే మేము మాల అయితే ధరించినాం. మాల అయితే అయిపోయింది. మేమైతే పూజ సామాన్ తీసుకొని అయితే ఇంటికాడ కార్యక్రమం అయితే పూజ కార్యక్రమం మీ రెగ్యులర్ అయితే క్లియర్గా అయితే మొత్తం చూపిస్తా. ఇప్పుడైతే ఇది అయిపోయింది, మేమైతే పోతున్నాం. அப்பனுக்கு மலையுண்டு கைலாயம்
చారిణి శనపం నిత్యబమ్మ చారీ శనపం మిగిలిన ఎట్టని శనపం పంబ వాసన శనపం పంచముఖ ప్రియణ శనప ఓం పందల కుమార శనపం పంబల మిలిక్య శనపం పరబ్రహ్మ జ్యోతి శనపం పరక్రమశాలే శనపం పంబ స్నానమే శనపం పద్మిని శోభత్ పదే శనప ఓం పాప సంహారణే శనపం పుణ్యమూర్తి శనపం పవన స్వామి శనపం పంబ మంగళం శంకరి మనోజాయ స్వస్తికాయ మంగళం గురువరాయ మంగళం దశజయ మంగళం సాయిరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం మంగళం నిత్యజయ మంగళం 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 నిత్య శుభంగా ఇల్లాలి వీరులకు వీరమణి కంతులకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత జయకర రక్ష రక్ష మహాభా శాశ్వతుభ్యం నమో నమః. స్వామి సకల తప్పులను మన్నించి అరసుతను ఆనంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప.